ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా బీరాయిలే తిండికి మిరి. గిది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానాకెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి వెంచిన ఒక జాతి కథ. ఒక ధగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక యాక్టర్ మానస్ కదా. అసలు ఏందన్నా నువ్వు? అందరు పావురాలతో సాహసం చేస్తారు లేదా చిలుకలతో సాహసం చేస్తారు. నువ్వేందన్నా మెంటల్ ఉన్నావు? కాకులతో సాహసం చేస్తున్నావు ఏందన్నా? చచ్చేంత వరకు అందరూ విలువిస్తారు. చచ్చేంత వరకు అందరూ విలువిస్తారు. చచ్చిన తర్వాత కూడా ఆ విలువను కాపాడేది ఈ కాకులు మాత్రమే. వీళ్ళందరూ ఏంట్రా నీకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు? అసలు నువ్వు అబ్బాయివా అమ్మాయివా? నీ జడ ముట్టుకుంటే ఏం చేస్తావు? జడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటాడు. సరే ముట్టుకున్నా ఏంటి ఇప్పుడు? ఇట్స్ వెరీ టేస్టీ. జడ ముట్టుకుంటే అమ్మోరు అమ్మోరు బలి కోరినట్టే. బాస్ ఒక్కసారి నేను కూడా పాడతాను.
5 నిమిషాల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తేనే మీకు ఇలా ఉందంటే త్వరలో 70mm స్క్రీన్ మీద థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? పోతారు, మొత్తం పోతారు. గోరింటాకు పండుగలో అసలు ఈ పర్ఫార్మెన్స్ తో పండగే పండగ. థ్యాంక్ యూ సో మచ్ మానస్, దట్ వాజ్ వండర్ఫుల్. ఫస్ట్ టైం కొరియోగ్రాఫ్ చేసిన శివ మాస్టర్, ప్లీజ్ కమ్ ఓవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ శివ గారు, మాస్టర్ గా ఎదిగారు అండ్ అలాగే ఒక డెబ్యూ పర్ఫార్మెన్స్ తో మన అందరినీ అసలు మెస్మరైజ్ చేశారండి. వాట్ అన్ అమేజింగ్ క్రియేటివిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ సెకండ్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు అవర్ ఎక్స్పర్ట్ జడ్జెస్. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? యాక్టింగ్ అయినా సరే, డాన్స్ అయినా సరే, ఏది చేసినా 100% పర్ఫెక్ట్ గా దాన్ని డెలివర్ చేయాలని పోరాడే ఒక ఆర్టిస్ట్ మానస్. అబ్సల్యూట్లీ. He wanted to give the best and he wanted to be the best always. ఇంతవరకు మీరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు, ఇదే మీ ఫస్ట్ కొరియోగ్రఫీ అంటే అసలు ఎవ్వరు నమ్మరు, నమ్మనంత కాదు ఊహించనంత విధంగా కొరియోగ్రాఫ్ చేశారు. రావాలరా, ఒక్క రోజు మనం కొట్టాలరా అన్న ఆ కసి ఈ పర్ఫార్మెన్స్ లో కనబడింది మాస్టర్. బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. కస్తూరి గారు, జస్ట్ ఇంకా నాకు గూస్ బంప్స్ ఇంకా తగలే. ఇట్స్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. మానస్, మిమ్మల్ని నేను పెళ్లి తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఆఫ్టర్ పెళ్లి ఎఫెక్ట్. ఇది ఇంత ఎనర్జీగా, ఎందుకంటే రొమాంటిక్ సాంగ్స్ పాడేవారుగా తెలుసు, ఇది ఏంటండి ఇది రొమాంటిక్ సాంగ్స్ పాడేవారా మీరు? అదన్నీ పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత లేవు. You remember you were singing that song. That is the last time I saw you, right? He gave a performance, fantastic performance. చందమామ కథలు చెప్పి పాటలు పాడి is a very good singer. And today అక్కడి నుంచి ఆ రొమాంటిక్ చాక్లెట్ బాయ్ ని తీసుకొచ్చి ఫ్లవర్ అని అనుకున్నావా? ఫైర్ మనసు. వైలెంట్ నుంచి వైలెంట్ గా తయారయ్యారా మీరు? అవన్నీ అప్పుడమ్మా, పెళ్లికి ముందు. ఇంత ఒక ఎనర్జీ ఇక్కడ వేడుక మీద వచ్చింది అంటే దట్ మీన్స్ బ్యాక్ డ్రాప్ లో అక్కడ స్ట్రాంగ్ గా ఉంది అనేది సూపర్ మ్యాన్. కంగ్రాచులేషన్స్. ఆ కాకీలు, మరి జంపులు, వింగ్స్, ప్రాప్స్, జస్ట్ విజువల్ గా ఇట్స్ ఎక్స్పీరియన్స్. అదే గూస్ బంప్స్ అన్నాను కదా. పవర్ ప్యాక్, పవర్ హౌస్, డైనమైట్ పర్ఫార్మెన్స్, ఆల్ ఇన్ ఆల్. సో డెబ్యూ కొరియోగ్రాఫర్ కాబట్టి ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మాస్టర్ శివ. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అండ్ నౌ ఓవర్ టు యు రామ్ ప్రసాద్ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఈ సినిమాకి మన నాని గారు చేస్తున్న నెక్స్ట్ వస్తున్న పాన్ ఇండియా మూవీ, సో దానికి ఎంత హైప్ ఉందో దానికి తగ్గట్టే సాంగ్ మానస్ సూపర్ చేసాం. మానస్ ఒక హీరో, నిజంగా నాని గారే వస్తున్నంత ఫీల్ ఇచ్చావు. కొరియోగ్రాఫ్ ఆల్ ది బెస్ట్ సార్, చాలా బాగా చేశారు. Now final words from our debut choreographer శివ గారు, చెప్పండి. 8 years నుంచి డీలోనే వర్క్ చేస్తున్నాను. ఒక 6 years బ్యాక్ కొరియోగ్రాఫర్ అవుదామని చెప్పేసి ఇంట్లోంచి వచ్చేసాను. దాని తర్వాత 6 years నుంచి ఇప్పటిదాకా ఇంటికి వెళ్ళలేదు. మా పేరెంట్స్ నుంచి చూడలేదు, మా మదర్ ఎవరిని చూడలేదు. నేను కొరియోగ్రాఫర్ అయ్యే ఇంటికి వెళ్తాను అని చెప్పాను వాళ్ళకి. ఇప్పటిదాకా ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ హైదరాబాద్ లో 6 years నా కష్టం అంతా ఈ రోజు నాకు స్టేజ్ మీద ఉంది. నేను మా మదర్కి చెప్తున్నా, మేడం, మమ్మీ నేను కొరియోగ్రాఫర్ అయ్యా, ఇంటికి వస్తున్నా. ఇంత బాగా ప్రెజెంట్ చేసిన ఇప్పుడు మానస్ గారు మాట్లాడుతారు. ఓన్లీ మానస్ అంటారేంటి? మాచో మానస్. yes, macho మానస్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫర్ అవర్ లేడీస్. Paradise అనే మూవీ జస్ట్ గ్లిమ్స్ వదిలారు. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సచ్ హ్యూజ్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ ఆఫ్ ద లుక్ అండ్ ఆ గెటప్ ఏదైతే ఉందో దానికి ఎంత పెద్ద అప్లాజ్ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ గ్లిమ్స్ ని పట్టుకొని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఇన్ 5 minutes పర్ఫార్మెన్స్ చేయడం అనేది నాట్ అ జోక్. దిస్ స్టేజ్ has given many such performances, ilanti performances, ilanti creativity, ilanti wonders and many such new talents ee stage మీద నుంచి వచ్చాయి. So thank you so much for involving me in each and every performance and wonderful performance and memorable performance. ఇలానే మళ్ళీ మంచి performance ఇవ్వాలని ఇస్తానని ఆశిస్తున్నాను. సో కుమారిలో హ్యాపీ అయి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత శ్రీమతిలో హ్యాపీయా? మానస్ అందరినీ హ్యాపీ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా మీరు కూడా అవుట్ ఫోకస్ అయిపోవచ్చు.